నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం। మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం। మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు 9492726238। మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। కామ్రేడ్ స్వర్గీయ లగుడు నూకినాయుడు ఆశయ సాధనకు కృషి చేయాలి। కృష్ణదేవిపేటలో ఘనంగా 27వ వర్ధంతి కార్యక్రమం। నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి గిరిజన మైదాన ప్రాంత ప్రజల హక్కుల పరిరక్షణకు నిరంతరం పోరాటాలు చేసి చివరకు సిపిఐ మావోయిస్టుల తుపాకీ తూటాలకు ప్రాణాలు కోల్పోయిన భారత కమ్యూనిస్టు పార్టీ నాయకుడు కామ్రేడ్ లగుడు నూకి నాయుడు ఆశయ సాధనకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు జిల్లా రైతు సంఘం నాయకులు మేక సత్యనారాయణ పిలుపునిచ్చారు। ఆదివారం నూకి నాయుడు స్తూపం వద్ద గొలుగొండ సిపిఐ పార్టీ మండల కార్యదర్శి మేక భాస్కరరావు ఆధ్వర్యంలో 27వ వర్ధంతి సందర్భంగా సిపిఐ పార్టీ శ్రేణులు, కుటుంబ సభ్యులు, సానుభూతిపరులు ఘనంగా నివాళులు అర్పించారు। ఈ సందర్భంగా మేక సత్యనారాయణ మాట్లాడుతూ కామ్రేడ్ లగుడు నూకి నాయుడు కొయ్యూరు, గొలుగొండ మండలాలకు సిపిఐ పార్టీ కార్యదర్శిగా సేవలందిస్తూ పార్టీ నిర్మాణంతో పాటు ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు ఎనలేని కృషి చేశారని కొనియాడారు। ఈ ప్రాంతాల్లో అధికంగా ఉన్న భూ సమస్యలు పరిష్కరించారని తెలిపారు। ముందుగా కృష్ణదేవిపేట గ్రామములో లగుడు నూకి నాయుడు విగ్రహానికి కుటుంబ సభ్యులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు। కుటుంబ సభ్యులు లగుడు శ్రీనివాసరావు, సిపిఐ పార్టీ మండల సహాయ కార్యదర్శి జి రాధాకృష్ణ, సానుభూతిపరులు తదితరులు పాల్గొన్నారు। ఆయన జీవితం అంతా కూడా పుట్టిన దగ్గర నుంచి కూడా కమ్యూనిస్టు సానుభూతిగా, కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తగా, నాయకుడిగా ఉంటున్నటువంటి గొప్ప నాయకుడు। ఆయన అనేకమైనటువంటి ఉద్యమాలలోనూ ప్రధానమైనటువంటి పాత్ర పోషించి గొలుగొండ మండలాలకు నాయకత్వం వహించి కామ్రేడ్ నూకినాయుడు గారు ఘనమైనటువంటి కీర్తిని సంపాదించుకున్నారు। ప్రజల్లో ఆయన ఎప్పుడు కూడా సజీవంగానే ఉంటారు। ఆయన చేసినటువంటి సేవలు ప్రజలు మరిచిపోకుండా ప్రతి ఏటా జరిగేటటువంటి మహోన్నతమైనటువంటి ఈ కార్యక్రమం చిన్నదైనా పెద్దదైనా ఆ కార్యకర్తలుగా ఉన్నటువంటి వారు కమ్యూనిస్టు ఉద్యమం ఉన్నత కాలం కూడా ఈ పార్టీని నిర్వహిస్తుంటే ఉంటుంది। ఇక్కడ ఎవరున్నామా ఎవరు పోయామని కాదు, చేసినటువంటి మంచి ఎవరు చేశారు ఏమిటి అనే దానికి వస్తే అది చెప్పుకోక తప్పదు। మరి నూకినాయుడు గారు అనేక మందికి అనేకమైన సేవలు చేసి ఆయన చాలా ఉత్సాహం ఉత్తేజంతో పార్టీని ముందుకు తీసుకురావడం ఇంకా చాలా విషయాలు ఉన్నాయి। ఆయన చేసినటువంటి ఉద్యమాలు అనేకమైన కార్యక్రమాలు నిర్వహించారు। ఇక్కడ భూస్వామి ఎవరైనా అన్యాయగ్రంథంగా పేదవాడి భూమిని ఆక్రమించుకోవడంలో కానీ సరైనటువంటి జవాబిచ్చి వాళ్ళకి అది సాధించే వరకు ఆయన ఎనలేని కృషి చేసినటువంటి వ్యక్తిగా నూకినాయుడిని మర్చిపోలేము। కాబట్టి మన నూకినాయుడు గారికి వారి యొక్క దీనికి మనం శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈ 26వ వర్ధంతిని గర్వంగా మనం నిర్వహించుకుంటున్నామని సందర్భంగా తెలియజేసుకుంటుంది మీ ముందు సెలవు। జోహార్ మృతవీరులకు, జోహార్ మృతవీరులకు, సాధిస్తాం కామ్రేడ్ లగుడు నూకినాయుడు గారి ఆశయాలను, జోహార్ మృతవీరులకు, జిందాబాద్ సిపిఐ, జిందాబాద్ భారత కమ్యూనిస్టు పార్టీ। సంవత్సరాలు కావస్తుంది। రేపు డిసెంబర్ 26వ తారీఖున అన్ని పార్టీ శాఖల్లో కూడా ఈ మండలంలో అన్ని శాఖ దగ్గర కూడా జెండా ఆవిష్కరణ చేయాల్సిందిగా ఈ సందర్భంగా మన సభ్యులందరూ కూడా తెలియపరుస్తూ 26వ తారీఖు మండల హెడ్క్వార్టర్లో జెండా ఆవిష్కరణ జరుగుతుంది। ఈ సందర్భంగా అందరూ కూడా కమ్యూనిస్ట్ పార్టీ సానుభూతిపరులు సభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి। అన్ని శాఖల్లో కూడా ప్రతి శాఖలో కూడా ఖచ్చితంగా జెండా ఆవిష్కరణ జరగాలి। 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ సందర్భంలో 100 సంవత్సరాల్లో అడుగుపెడుతున్నాం। అన్ని శాఖల్లో కూడా ఈ జెండా ఆవిష్కరణ 30వ తారీఖు వరకు ఎగరేయాల్సింది ఈ సందర్భంలో మీ సభ్యులందరికీ కూడా తెలియపరుస్తున్నారు। జోహార్ మృత వీరులకు, జోహార్ మృత వీరులకు।